హలో ఎవ్రీవన్. ఒక ఎలుక దేవుడి దగ్గరకు వెళ్ళి నన్ను పిల్లిగా మార్చేయమని వేడుకుంది. ఎందుకు అని అడిగితే పిల్లిని చూసి భయపడుతున్నా అంది. ఒక నవ్వు నవ్వి పాపం అని జాలిపడి ఎలుకను పిల్లిలా మార్చాడు ఆ భగవంతుడు. మరుసటి రోజు వచ్చి కుక్కలా మార్చమని అడిగింది. ఏమైంది అంటే కుక్కలు వెంట పడుతున్నాయి, అవే బలమైనవి అంది. ఇప్పుడు వచ్చి పులిలా మార్చేయమని అడిగింది. కుక్క కంటే పులి బలవంతుడని. మళ్ళీ వచ్చి ఒక వేటగాడిలా మార్చేయమని చెప్పింది, వెంట పడుతున్నాడు అని. మళ్ళీ వచ్చి ఆ వేటగాడి భార్యగా మార్చేయమని అడిగింది, ఎందుకంటే ఆ వేటగాడు భార్యకు భయపడుతున్నాడు అని. చివరగా వచ్చి దేవుడా నన్ను ఎలుకగానే మార్చేయండి అని ప్రాధేయపడింది. ఇప్పుడు ఏమైంది అని అడిగితే ఆ వేటగాడి భార్య ఎలుకకు భయపడుతుంది అన్నది. దేవుడు ఎలుకను ఎలుకగానే మార్చి, నీ రూపంలో ఏమీ లేదు, అన్నింటికీ కారణం నీ మనస్సు మాత్రమే. ఎలుకలా ఉన్న సింహంలా ధైర్యమైన మనస్సు ఉంటే చాలు. సింహ రూపం ఉండి ఎలుకలా భయపడితే ఎలా అని చెప్పాడు. మిత్రమా, అన్నింటికీ మన మనస్సు మాత్రమే కారణమని తెలుసుకో. బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ.